ఎన్నో ఏళ్ల క్రితం మా సంస్థానంలో ఓ శాడిస్ట్ ఉండేవాడంట. వాడిని తలుచుకుంటేనే అందరి గుండెలు వణికిపోతాయి. కానీ వాడికి జైజమ్మంటే వణుకు. ఏమ్రా, ఎందుకు అలా భయపడుతున్నావు? రే, కొన్ని రోజుల నుంచి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి రా. పారానార్మల్గా ఏదో జరుగుతుంది. ఎవరైనా బాబాని కలిస్తే మంచిది అనిపిస్తుంది. సరే ఫ్రెష్ వెళ్దాం. బావగారి కోసం వచ్చారా? హోటల్ అండి. నమస్కారం బాబా గారు. అసలు సమస్య ఏంటంటే, నాకు తెలుసు. సమస్య ఉన్నవాడు అక్కడ కూర్చోండి. Bali, నీ సమస్యను గాలిలో కలిపేశాను. ఈ నిమ్మకాయను పట్టుకెళ్ళి నీ తల కింద పెట్టుకుని నిశ్చింతగా పడుకో. వెళ్ళండి, అంతా మంచిగా జరుగుద్ది. వెళ్ళండి. రే, నా ఫోన్ లోపల మర్చిపోయాను రా. సరే వెళ్ళు. రే రాజు, ఆపరా. ఏమైందిరా? ఈ బాబాలే వద్దురా. ఎందుకేమైంది? నేను ఫోన్ కోసం లోపలికి వెళ్ళాను కదా. ఈ అమ్మాయికి గొర్రెలు ఉన్నారా? వెళ్ళిపోయారా? రారా దొంగ శిష్య రా. గురువు గారు, వ్యాపారం బాగానే జరిగినట్టుంది. జరుగుద్దిరా. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలము మన వ్యాపారానికి ఎలాంటి డోకా లేదు. ఎంతకీ కలెక్షన్ ఎంత ఇవేళ? ఇదే లాస్ట్ పార్టీ. దీంతో కలిపి కలెక్షన్ 10,000. సరే, అన్నీ రెడీ చేయరా. వేసం మార్చాలి కదా. గురువు గారు, నాతో డౌట్. అడుగు. ఆ కుర్రాడి సమస్య తెలియకుండా ఎలా పరిష్కారం చెప్పారు? మనం ఏమైనా డాక్టర్లమా స్కాన్ చేసి చెప్పడానికి? మన దగ్గరికి ఎవడొస్తాడు? ఏ దెయ్యమో భూతమో సమస్య ఉన్నవాడే వస్తాడు. వాడి సమస్య మనకు తెలిసినట్టు మనం బిల్డప్ ఇచ్చామనుకో, మన మీద గురి పెరుగుతుంది వాడికి. ఆటోమేటిక్గా మన మీద నమ్మకంతో వాడు భయపడడం మానేస్తాడు. వాడి సమస్య క్లియర్ అవుతుంది. ఆ క్రెడిట్ మనకే దక్కుతుంది. అలా కాకపోతే మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇస్తాడు. అదేదో ఈ వేషం వేయకుండా నార్మల్గానే చేయొచ్చుగా. మనం ఏమైనా సంఘ సేవకులమా? దొంగ బాబాలం. ఏమాత్రం బిల్డప్ ఇవ్వకపోతే మనల్ని ఎవడు నమ్మడు. ఇలా ఎంతకాలం? వాళ్ళు నమ్మినంతకాలం.
సరే అయ్యింది ఏదో అయ్యింది. మంచి సైకాట్రిస్ట్ని కలు, నీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది. సరేనా? సరే. ఇప్పుడు వెళ్తావా? అపాయింట్మెంట్స్ దొరుకుతాయో లేదు. సరే ఉండు, నేను వెళ్ళి వస్తాను. ఎరా ఏమన్నారు సైకాట్రిస్టు? స్కాన్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు. ఇవిగో రిపోర్ట్స్. స్కానింగ్లో ఏం లేదన్నారా. మరి నీకు ఎందుకు అంత భయంకరమైన కళ్ళు వస్తున్నాయి చెప్పలేదా? అదా, నా చైల్డ్హుడ్, నా హ్యాబిట్స్ గురించి అడిగారు, చెప్పాను. అప్పుడు నా కళలకు కారణం ఏంటో చెప్పారు. అసలు ఏంట్రా నీ కళ్ళకు కారణం? నా చిన్నప్పుడు మా నాయనమ్మ ఎక్కువగా దెయ్యాల కథలు చెప్పేది. నేను పెద్ద అయ్యాక దెయ్యాల కథలు, పుస్తకాలు చదవడం, దెయ్యాల సినిమాలు చూడటం అలవాటుగా చేసుకున్నాను. ఇవన్నీ నా సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై నేను స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు అవే కళల రూపంలో వస్తున్నాయి. ఓ అదే నీ సమస్యకు కారణం. మరి సొల్యూషన్ ఏం చెప్పారు? స్ట్రెస్ ఫీల్ అవడం తగ్గించమన్నారు. మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం దెయ్యాలకు సంబంధించినవి కాకుండా మంచి పుస్తకాలు, సినిమాల మీద దృష్టి పెట్టమన్నారు. ముఖ్యంగా ఇష్టమైన పనుల్లో ఎక్కువగా గడపమన్నారు. సర్లే, ఏదైనా మూవీ చూద్దామా? హర్రర్ మూవీస్ తప్ప ఇంకే మూవీ అని పెట్టరా. ఫోన్ లేరా, సైకాట్రిస్ట్ వల్ల నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. దానికి కారణం నువ్వేరా. దొంగ బాబు గురించి చెప్పి మూఢనమ్మకాల వైపు వెళ్తున్న నన్ను సైన్స్ వైపు నడిపించి నా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ రా. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా, దా సినిమా చూద్దాం.